Namaste family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈరోజు మా హోమ్ టౌన్ నల్గొండ పట్టణానికి దగ్గరలో ఒక ఎత్తైన గుట్ట మీద అద్భుతమైన పచ్చని ప్రకృతి వడిలో స్వయంభుగా వెలిసిన మహాశివుడి దర్శనం చేసుకొని వద్దాము. ఉదయమే బైక్ పై రైడ్ చేస్తుంటే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. సూర్య భగవానుడు అప్పుడే ప్రతాపం చూపిస్తున్నాడు. చల్లని గాలి తగులుతుంటే మరియు అద్భుతమైన వాతావరణం కనువిందు చేస్తుంటే రైడ్ చేయడానికి మంచి ప్రేరణ ఇస్తుంది. స్వామివారు నెలకొన్న గుట్టను చేరుకోవడానికి నార్కట్పల్లి అద్దంకి హైవే మీద ప్రయాణం చేస్తూ వస్తుంటే చెర్లపల్లిలోని అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్ దాటి అలాగే ముందుకు వస్తూ సాక్షి ఒరిస్సా డాబా పక్కన నిధి పీవీసీ ఇండస్ట్రీస్కి చెందిన ఫ్లాట్ ఆర్చ్ కనబడుతుంది. ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఎలాంటి రాకపోవడం కానీ ఎలాంటిది లేదు. దీని గుండా స్వామివారిని చేరుకోవడానికి మట్టి రోడ్డు కనబడుతుంది. అదే మార్గంలో ప్రయాణం చేస్తూ స్వామివారి నెలకొన్న గుట్టకు చేరుకోవచ్చు. కానీ ఈ రోడ్డు పూర్తిగా మట్టి రోడ్డు మరియు పెద్ద పెద్ద గుంటలతో ఉంటుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ గుట్ట దగ్గరికి చేరుకోవాలి. భక్తుల సౌకర్యార్థం డైరెక్షన్ కోసం కాషాయం జెండలు ఏర్పాటు చేశారు. చుట్టూ అందమైన కొండలతో పచ్చని ప్రకృతి రమణీయత మధ్య అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. ఏదో ఒక హిల్ స్టేషన్ కు వచ్చినట్లు కనబడుతుంది. మన నల్గొండ పట్టణానికి ఇంత దగ్గరలో ఇంత అద్భుతమైన ప్లేస్ ఉందంటే నమ్మబుద్ధి కావడం లేదు. గుట్ట మొదట్లో పూజా సామాగ్రికి సంబంధించిన షాప్ కూడా ఉంది. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఈ షాప్ తెరిచే ఉంటుందని అక్కడి వారు చెప్పారు. ఇక గుట్ట మీదకి వెళ్లేందుకు మెట్ల దారి గుండా ప్రయాణించాలి. కొన్ని రోజుల క్రితం వరకు ఎలాంటి మెట్ల దారి రోడ్డు మార్గం లేకుండా భక్తులు కొండరాళ్ల మధ్య ఉన్న సన్నని మార్గంలో నడుచుకుంటూ పైకి వెళ్లేవారు. ఇప్పుడిప్పుడే మెట్ల మార్గం ఏర్పాటు చేస్తున్నారు. సగం మార్గం కంప్లీట్ అయింది. త్వరలో పూర్తి మెట్ల మార్గం అందుబాటులోకి వచ్చేలా ఉంది. మెట్ల ద్వారా పైకి వచ్చే భక్తులకు మొదటగా బ్రహ్మసూత్ర శివలింగం దర్శనమిస్తుంది. శివలింగం శివుణ్ణి సూచించే ఒక చిహ్నం. ఇది ఒక నిరాకార దైవమైన శివుడికి రూపం లేదా ఆకారం ఇవ్వడానికి ఉపయోగించే చిహ్నం. ఓం నమః శివాయ 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 హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. శివలింగం విశ్వంలోని అన్ని శక్తులకు చిహ్నం మరియు విశ్వానికి మూలం. ఇది ఆకాశం మరియు భూమిని సూచిస్తుంది. అలాంటి పవిత్ర శివలింగం బ్రహ్మసూత్ర రేఖలతో విశిష్ట ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మన పురాణాలు శాస్త్రాల్లో బ్రహ్మసూత్ర శివలింగం అత్యంత శక్తివంతమైన శివలింగమని, ఇలాంటి అరుదైన శివలింగాలకు అభిషేక పూజా కార్యక్రమాలు చేయడం వల్ల తరించిన సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆపదలు కూడా తొలగిపోతాయని చెప్పడం జరిగింది. పరమశివుడు అభిషేక ప్రియుడు. ఆ మహాశివునికి చెంబులు నీళ్లు పోసినా చాలు స్వామివారు పరవశించిపోయి కోరిన కోరికలు నెరవేర్చుతాడని పురాణ ఇతిహాసాలు స్పష్టం చేస్తున్నాయి.
కూడా బ్రహ్మసూత్ర శివలింగానికి అభిషేకం చేశాను. ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇది మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్. బ్రహ్మసూత్ర శివలింగం నుండి గుట్ట మీదికి అలా సాగిపోతుంటే దారిలో ఎందరో భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆ మధురానుభూతితో వారి అనుభవాలను పంచుకున్నారు. అయిపోయిందా స్వామి దర్శనం? ఎలా జరిగింది? మంచి జరిగిందా? ఓకే ఓకే. మీరు ఎట్లా ఫస్ట్ టైం ఇక్కడ రావడం? ఫస్ట్ టైం సార్. ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది సార్. ఎట్లా మీకు అంటే ఎవరు చెప్పారు ఇది? అంటే మేము ఫోన్లో చూసి వచ్చినాం సార్. ఫోన్లో చూసి వచ్చారా? ఓకే ఓకే. స్వయంగా మన చేతుల మించి మనమే అభిషేకం చేయడం అసలు సూపర్ కదా. అదే అది మర్చిపోలేదు అసలు, ఎక్కడ కూడా దొరకదు అసలు. అది చాలా మంచిగా. ఓకే ఓకే. మంచి పుణ్యక్షేత్రం. ఓకే, థ్యాంక్ యూ స్వామి. తీరడానికి వచ్చినాం, ఆహా, అందువల్ల ఇక్కడ ఫేమస్ సత్యంగల్ల తల్లి అనేది తెలిసింది మాకు. ఓకే ఓకే. అందుకోసం కార్తీక మాసం సోమవారం లాస్ట్ కాబట్టి దర్శనం చేసుకోవాలనే కోరిక మాకు ఉంది. ఓకే ఓకే ఓకే. మంచిగా అనిపించిందా దర్శనం? హ్యాపీగా అనిపించింది. మేము ఇప్పటి నుంచి క్షేమంగా ఉంటే మళ్ళీ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనకి ఇంతవరకు మెట్లు ఉన్నాయి అవైలబుల్. తర్వాత ఇక్కడి నుంచి మొత్తము రాళ్ళ మించి నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. అన్నగారు అయిపోయిందండి? అయిపోయిందన్న. బాగా తొందరగా ముగించుకున్నారు. చుట్టూ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం మీరే చూడొచ్చు. ఎటు చూసినా కూడా పచ్చదనం. ఇక చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి అందాలు, అందమైన పక్షుల కిలకిల రావాలు మనలో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. పైకి పోతున్న కొద్దీ ఈ దృశ్యాలు ఇంకా మనోహరంగా కనిపిస్తున్నాయి. ఇక సూర్య భగవానుడి ఉషోదయ కిరణాలు ఈ దృశ్యాలకు మరింత శోభను కలిగిస్తున్నాయి. వారమంతా బిజీ లైఫ్తో గడిపేవారు వారాంతం ఇలాంటి ప్రకృతి మధ్య గడిపితే పూర్తిగా రిఫ్రెష్ అవ్వచ్చు. అయిపోయిందండి దర్శనం? ఎట్లుందమ్మా? మంచిగా ఉందా? చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? ప్రశాంతంగా ఉంది. కొంచెం ఎక్కడమే ఇబ్బంది అని తప్ప అసలు దర్శనం అంతా చాలా బాగుంది. పైన శివయ్య కూడా బాగున్నాడు. ఇదే మార్గంలో ఒక ప్రక్కన ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతల పేర్లతో ఒక బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారిని దర్శించడం కోసం ఇంకా చాలా ఎత్తు ప్రయాణం చేయాలి. ఇక్కడి నుండి చూస్తుంటే గుట్ట ఆకాశం కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది. గుట్ట మీది ప్రకృతి సౌందర్యం ప్రతి మలుపులో కొత్తగా కనిపిస్తుంది. మొత్తానికి అష్ట కష్టాలు పడి ఆ పరమశివుడు కొలువున్న ప్రాంతానికి వచ్చాము. పైకి రాగానే అద్భుతమైన దృశ్యం కళ్ళ ముందు సాక్షాత్కారమైంది. పెద్ద ఏకశిలతో కూడిన గుట్ట మీదికి చేరుకోవాలి. నేలంతా చాలా స్మూత్గా ఉంది. కావున నడవడానికి ఒక ప్రక్కన రైలింగ్ ఏర్పాటు చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా దీని సహాయంతో పైకి చేరుకుంటున్నారు. ఈ ప్రదేశానికి చేరిన ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భక్తిభావం ఉప్పొంగుతుంది. స్వామివారిని చేరుకోవడానికి దారిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒక్కసారి ఆ స్వయంభుగా వెలిసిన మహాశివుడి దివ్య దర్శనం జరిగిన తర్వాత కలిగే మానసిక ప్రశాంతత ముందు ఏవీ కనిపించవు. ఎంత ఎత్తుకొచ్చామో చూడండి, ఆకాశంలో తేలుతున్నట్లుగా ఉంది. ఇంత ఎత్తులో నుండి చుట్టూ ఉన్న గ్రామాలను, పట్టణాలను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. మన ఊరి మొత్తాన్ని ఒకే ఫ్రేమ్లో చూస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది. అందమైన ఇండ్లు, చుట్టూ ఉన్న పచ్చని పొలాలు, దూరంగా నల్గొండ చుట్టుపక్కల గ్రామాలకు దాహార్తిని తీర్చే పానగల్లు ఉదయ సముద్రం అద్భుతంగా కనిపిస్తున్నాయి. నమస్తే. ఎట్లయింది అన్న దర్శనం? సూపర్, మంచిగా అనిపించిందా? చాలా చాలా మంచిగా ఉంది. ఓకే. ఎందుకంటే నిజమైన ప్రతిమ వెలిసినట్టు స్వయంభుగా రాయితోటే చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఓకే ఓకే. ఇంకా దానికి అభిషేకం చేయడం ఎట్లుంది? మీ చేతులతోటి స్వయంగా మనం అభిషేకం చేయడం, సాధారణంగా మనం గుళ్ళోకి పోతే ఈ విధంగా ఉండదు. అవును, ఎక్కడైనా సరే వాళ్ళు పురోహితులు చేస్తారు కానీ ఇక్కడ స్వయంగా భక్తులే చేయడం అనేది చాలా ఆనందం, మాటల్లో వర్ణించలేని విధంగా ఉంది. అంతేనా? ఓకే. అసలు నల్గొండ దగ్గరలో ఇంత ప్లేస్ దొరకడం అసలు చూడడము ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం కదా? ఇదే ఫస్ట్ టైం. ఎస్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దర్శనం అయిపోయిందమ్మా? బాబా
అదృష్టం చేసుకున్నారు, బాగానే తొందరగా వచ్చింది, తొందరగా ముగించుకున్నారు. ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో అశేష భక్తజనం దర్శనానికి వచ్చారు. స్వామివారి అభిషేకం వారి చేతుల మీదుగా జరుగుతుండటంతో అమితమైన ఆనందం వారి మొహాల్లో చిగురిస్తుంది. ఈ మహాభాగ్యానికి వారిలో భావోద్వేగంతో కూడిన ఆనంద పారవశ్యం కనబడుతుంది. ఇక అశేష భక్తుల శివనామస్మరణతో అనేశ్వరమ్మ గుట్ట భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. మన భారతావని పవిత్ర భూమి. ప్రతి చెట్టు, పుట్ట, పర్వతం, నది, అడవుల్లోనూ దైవ సాన్నిధ్యం సజీవంగా కనబడుతుంది. అలాంటి పవిత్రతను తనలో దాచుకున్న అనేక స్వయంభూ శివలింగాలు మన దేశంలోని అనేక ప్రాంతాల్లో నిశ్శబ్దంగా వెలిసి ఉన్నాయి. స్వయంభూ అంటే మనుషుల చేత సృష్టించబడని, ప్రకృతిలో స్వయంగా ఉద్భవించిన దివ్య చిహ్నం. అలాంటి శివలింగం ఒకసారి ప్రత్యక్షమైతే ఆ ప్రదేశం ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంగా మారిపోతుంది. అంతేకాకుండా స్వయంభూ క్షేత్రాలు మన సంస్కృతికి జీవనాడులు, భక్తి పరిమళం వ్యాప్తి చెందడానికి వెలిసిన స్థలాలు. దైవం ఎక్కడో లేదు, మన ప్రక్కనే, మనం సంచరించే భూమిలోనే ఉందని గుర్తుకు తెస్తాయి. కానీ దురదృష్టవశాత్తు వాటి ఆధ్యాత్మిక శక్తి ఎంత విశేషమైనది అయినా అవి ప్రభుత్వము, పర్యాటక శాఖ లేదా సమాజంలోని పెద్దల దృష్టికి రాకుండా అజ్ఞాతంగా, నిర్లక్ష్యంగా ఉంటున్నాయి. అలాంటి వాటిలో మన నల్గొండ పట్టణానికి ఇంత చేరువలో గుట్టల మధ్య, అపురూపమైన ప్రకృతి రమణీయత మధ్య స్వయంభుగా వెలిసిన ఈ శివలింగం ఎవరికీ తెలియకుండా సంవత్సరాల తరబడి దాగి ఉంది. 11వ శతాబ్దం నుండి రాజులు, ఋషులు, మునులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుండేవారని చరిత్రకారుల వాదన. తర్వాత దీని ఉనికి తెలియకుండా అజ్ఞాతంలో ఉంది. 50 సంవత్సరాల క్రితం నుండి మాత్రం ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లోని కొందరు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి పూజలు చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాకుండా మంచిగా వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ వరదపాశం ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చిన భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో ఆ పరమశివుడికి అభిషేకం చేయవచ్చు. అలాగే స్వామివారికి దీపారాధనలు జరిపి ఒక్కసారి ఓం నమ శివాయ అనిపిస్తే చాలు మన మొర స్వామివారికి చేరుతుంది. అలా తన దగ్గరికి వచ్చి కోరికలను విన్నపించుకున్న ప్రతి భక్తుడికి మనోధైర్యంతో పాటు విజయ శిఖరాలు అధిరోహించేలా స్వామివారి కరుణా కటాక్షం లభిస్తుంది. ఇక్కడి కొండ మీద స్వామివారి చెంతనే ఒక నీటి గుండం కూడా ఉంది. దీనిలోని నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఏ కాలంలోనైనా ఈ గుండంలో నీరు అలానే ఉంటుందని నిత్యం ఇక్కడికొచ్చే భక్తులు చెప్తున్నారు. శివలింగానికి దగ్గరలో ఒకవైపు పాదాలు కూడా కనిపిస్తున్నాయి. పురాణ గాథలను బట్టి స్వామివారి ఈ భూమి మీదకి విచ్చేసినప్పుడు మొదటి అడుగులు ఈ గుట్ట మీద పడ్డాయని, తర్వాత అడుగులు గోపులాయి గుట్ట మీద, మరో అడుగు యాదాద్రి మీద పెట్టినట్లు తెలుస్తుంది. స్వామివారు స్వయంభుగా వెలవడం వల్ల భక్తులు కోరిన కోరికలు తీరుతుండటంతో ఇప్పుడిప్పుడే భక్తుల రాక క్రమక్రమంగా పెరుగుతుంది. మీరు కూడా ఇక్కడికి తప్పక విచ్చేసి స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ, స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ చుట్టూరా కనిపించే మనోహర దృశ్యాలను కనులారా వీక్షించాలని ఆశిస్తున్నాను. ఇక్కడికి వస్తే దైవ దర్శనంతో పాటు చిన్న అడ్వెంచర్ ఫీల్ కూడా కలుగుతుంది. సూర్యాస్తమయం సమయంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలను లైట్ల వెలుగులో చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి క్షేత్రాలు ఈశ్వరుని అనుగ్రహంతో గుర్తింపు పొందుతాయి. మిగతావి కాలగర్భంలో చరిత్రగా మిగిలిపోతాయి. ఇంతటి మహత్యం కలిగిన ఈ దివ్యస్థలం సరైన రహదారి లేకుండా, స్వామివారికి రక్షణ లేకుండా, పూజాధికాలకు, ఊరేగింపులకు, ఉత్సవాలకు, ఏ పండుగకు నోచుకొని మన బోలా శంకరునికి ఎవరైనా స్వామివారి పరమభక్తులు, దాతలు లేదా ప్రభుత్వ యంత్రాంగం గుడిని నిర్మించి దీనిని అభివృద్ధి చేసినట్లయితే అశేష భక్తులు రాగలరు. పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా వెలగడటమే కాకుండా ఎంతో మందికి జీవనాధారం కూడా దొరుకుతుంది. అంతేకాకుండా గుడి నిర్మాణానికి సహకరించిన దాతల పేర్లు ఈ ఆలయం ఉన్నంత వరకు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. మొత్తానికి ఈ రైడు ఒక కొత్త అనుభూతినిచ్చింది. నన్ను పూర్తిగా రిఫ్రెష్ చేసింది. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని మదిలో పదిలపరుచుకొని అమితమైన మానసిక ప్రశాంతతతో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాను.
you like anything, click on the like button, share the video. Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.